శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, అనుకోకుండా మనం అస్సలు ఊహించని చోటు నుండి ఆ అదృష్టం రావడం మరొక ఎత్తు. మిథున రాశి జాతకులారా, జూలై 2 గురువారం. ఆ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. మీరు ఎప్పుడూ మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కంటే, ఆ ఒక నమ్మకమైన స్నేహితుడు మీకు అందించబోయే ఆ ధనలాభం మిమ్మల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అది ఎలా సాధ్యం? అసలు ఆ స్నేహితుడు ఎవరు? అంత పెద్ద మొత్తం మీకెందుకు ఎలా రాబోతుంది? ఈరోజు అన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా చాలా వివరంగా తెలుసుకుందాం. దయచేసి మరి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఆ స్నేహితుడు ఎవరు? అతను చేసే సహాయం ఎలాంటిది? అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గత కొన్నేళ్లుగా మీరు ఆర్థికంగా చాలా వరకు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు. చేతిలో ఉన్న డబ్బు పూర్తిగా ఐస్‌లా కరిగిపోవడం, పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడం మిమ్మల్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి. నాకిక ఆర్థిక సమస్యలు తీరవా అని మీరు ఎంతోమందిని అడిగారు. దేవుడిని వేడుకున్నారు. కానీ అస్సలు ఊహించని ఒక మూల నుంచి, ఒక వ్యక్తి ద్వారా మరి మీ ఆ ఒక్క సమస్యకు పరిష్కారం రాబోతుంది. ఆ క్షణం కోసం మీరు ఇన్నాళ్ళు ఎదురు చూశారు. కానీ దైవం తలిచినప్పుడే మనకు ఆ అవకాశం అనేది వస్తుందని మీరు మర్చిపోయారు. కానీ ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పూర్తిగా సమస్యల్లో ఉన్నటువంటి మీకు ప్రధానంగా ఎవ్వరికీ హాని చేయకుండా జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులు మీరు. మీరు ఒకరి స్నేహితుడిగా నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు. మీ యొక్క స్నేహంలో ఏమాత్రం ఎప్పుడూ కూడా స్వార్థం అనేది ఉండదు. అందుకే మీ స్నేహితులు కూడా మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు, ఎంతో అభిమానిస్తారు, ఎంతో ప్రేమిస్తారు. కానీ ఒక్కసారి మీ అమాయకత్వమే మీ యొక్క ఆర్థిక నష్టాలకు కారణంగా అవుతుందని మీరు బాధపడుతుంటారు. అయితే మీరు ఇచ్చిన ఆ నమ్మకమే ఈ జూలై 2న మీకు ఒక గొప్ప ఆర్థిక వరంలా తిరిగి రాబోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ జూలై 2 గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ వస్తుంది. లేదా ఒక పాత స్నేహితుడు మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీరు అస్సలు ఆశించని, అస్సలు ఊహించని ఆ వ్యక్తి మీకు ఒక శుభవార్త తెలియజేస్తారు. అదేమిటో తెలుసా? హ్మ్. మీరు ఎప్పుడో ఎవరికో చేసిన చిన్న సాయం ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి మీకు రాబోతుంది. అంటే మీరు ఆశించిందైతే కాదు. అది కేవలం డబ్బు మాత్రమే కాదు. మీ స్నేహితుడు తన వ్యాపారంలో లేదా ఒక పెద్ద డీల్‌లో మిమ్మల్ని పార్ట్నర్‌గా చేర్చుకోవడం ద్వారా మీకు ఆ లాభం దక్కుతుంది. మీరు ఒకప్పుడు ఒకరికి ఇచ్చిన ఒక సలహా వల్ల వారు పెద్ద స్థాయికి ఎదిగి, ఇప్పుడు ఆ కృతజ్ఞతతో మీకు ఒక పెద్ద ఆర్థిక సహాయాన్ని లేదా లాభదాయకమైనటువంటి అవకాశాన్ని మీ ముందు ఉంచుతాడు. మీరు ఎందుకు ఆశ్చర్యపోతారంటే, మీరు చేసిన ఆ చిన్న సాయాన్ని ఆ వ్యక్తి ఇప్పటికీ గుర్తుపెట్టుకొని, తన జీవితంలో మీకున్న ప్రాధాన్యతను నిరూపించుకుంటున్నాడు. ఆ డబ్బు మీకు ఎలా వస్తుందంటే, నేరుగా మీకు ఒక ఆఫర్ రూపంలో వస్తుంది. అది లక్షల్లో ఉండవచ్చు. లేదా మీ పాత అప్పులన్నీ తీర్చేసే ఒక పెద్ద మొత్తం అయ్యుండవచ్చు. మీ స్నేహితుడు ఇచ్చే ఆ ఆదాయం, లాభం చూసి మీ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతారు. ఇది ఎలా సాధ్యం అని మీరు అడిగితే వారు నవ్వుతూ, "నువ్వు అప్పుడు నాకు సహాయం చేసి నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నేను నిన్ను నిలబెట్టే సమయం వచ్చింది" అని మిమ్మల్ని ప్రశంసించడమే కాకుండా తాను ఎంతో గౌరవంగా కూడా ఆలోచిస్తాడు.
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటే. డబ్బు కంటే ఆ స్నేహానికి ఉన్న విలువనేది చాలా గొప్పది. మీరు ఇన్నాళ్ళు దేనికోసమైతే చాలా బాధపడి అల్లాడిపోయారో, దానికి మీ నమ్మకమైనటువంటి స్నేహితుడే దేవుడిలా రాబోతున్నారు. ఆ బాధ, ఆ యొక్క ధనలాభం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం మళ్ళీ పెరుగుతుంది. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఒక్క క్షణంలో తుడిచిపెట్టుకుపోతాయి. ఇది కేవలం ఆర్థిక లాభం కాదు. మీ స్నేహితుడు గెలిచినటువంటి సందర్భం. మీరు ఏ పద్ధతిలో ఆ ధనలాభాన్ని అందుకుంటారో, అది మీకు ఆ యొక్క జీవితంలో మీకు కొత్త ఆశలను ఇస్తుంది. ఈ జూలై 2వ తేదీ సాయంత్రానికి మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు మీకు అనిపిస్తుంది. మీరు కోరుకున్న ఆ ఆర్థిక స్వతంత్రతకు మీ స్నేహితుడే పునాది వేయబోతున్నాడు అనేది మాత్రం మీరు నమ్మలేని వాస్తవం అండి. ఈ అద్భుతమైనటువంటి ధనలాభానికి కారణం మీ నిస్వార్థమైనటువంటి స్నేహం. మీరు ప్రతిఫలం ఆశించకుండా చేసిన సహాయమే ఇప్పుడు మీకు రెట్టింపు లాభాన్ని ఇస్తుంది. గ్రహాల రీత్యా మీ రాశిలో ధనకారకుడు అయిన గురుడు మరియు లాభస్థానాధిపతి కుజుడు ఒకరిపై ఒకరు దృష్టిని సారిస్తున్నాడు. ఇది మీకు ఆశించని ధనప్రాప్తిని కూడా సూచిస్తుంది మిత్రమా. అయితే ప్రస్తుతం మీ యొక్క రాశిలో గురుడు అనుకూల స్థితిలో ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిత్రలాభం అంటే స్నేహితుల ద్వారా లాభం కలగడం అనేది ఈ యొక్క గురువారం నాడు అత్యంత బలంగా ఉంది. గ్రహాల అమరిక మీ యొక్క ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మీ స్నేహితులను ఒక మాధ్యమంగా వాడుకుంటుంది. ఇది మీకు దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం లాంటిది. ఈ ధనలాభం వల్ల మీకు ఆర్థికంగా కుదుట పడడం, అలాగే దీన్ని మీరు ఎలా వాడుకుంటారో అనేది చాలా ముఖ్యం. వచ్చిన డబ్బును వెంటనే విలాసాలకు కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. మీ స్నేహితులతో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. దీనివల్ల నష్టాలేమీ లేవు, కానీ డబ్బును మరి బాధ్యతగా వాడుకోవడం మీ యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందని మాత్రం మీరు మర్చిపోవద్దు. మీ స్నేహితుడికి కృతజ్ఞతగా ఒక చిన్న కానుక ఇవ్వండి. అది బంధాన్ని బలపరుస్తుంది. మరి పరిహారంగా గురువారం నాడు పసుపు రంగు వస్తువులను లేదా పెసరపప్పును దానం చేయండి. ఇది మీ యొక్క గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే మార్గం. ఇది మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి మరింత వేగాన్ని కూడా ఇవ్వడంలో మరి తనదైనటువంటి పాత్ర పోషిస్తుంది. స్నేహం అంటే కేవలం నమ్మకం మాత్రమే. ఆ నమ్మకమే ఈ జూలై 2న మీకు ధన రూపంలో రాబోతుంది. స్నేహితుడు మీకిస్తున్న ఆ ధనలాభం మీ జీవితాన్ని మళ్ళీ చిగురింపజేస్తుంది. మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. మీరు చేసిన మంచి పనులు ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టవు. జూలై 2న మీ యొక్క జీవితంలో రాబోయే ఆ ఆర్థిక సంతోషాన్ని మనసారా ఆస్వాదించండి. గెలుపు మీదే. మీ స్నేహితుడి రూపంలో అదృష్టం మీ ఇంటికి రాబోతుంది. సిద్ధంగా ఉండండి. అనుకున్నది సాధించండి. ఈరోజు ఎవరి మాటని తక్కువ అంచనా వేయకుండా మరి అన్ని విధాలుగా గౌరవించి ముందుకు వెళతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.